వీటిని కొంతమంది సర్వపిండి అని, మరికొంతమంది తపాలా చెక్క అని పిలుస్తుంటారు కదా! మీరేమని పిలుస్తారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈరోజైతే ఈవినింగ్ పిల్లలు ఇంటికి రాగానే స్నాక్స్ ఏం లేవనేసి ఇలా సర్వపిండి అయితే చేశాననమాట. అది కూడా సొరకాయతో సర్వపిండి చేసిన. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, నేను తినుకుంటూనే మా పిల్లల కోసం ఇంకా రెడీ చేస్తున్నాననమాట. ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. సమయానికి ఇంట్లో సొరకాయ ఉంది కాబట్టి డిఫరెంట్‌గా చేద్దామని అయితే ప్రిపేర్ చేసిన. ముందుగా ఒక 5-6 పచ్చిమిర్చి, ధనియాలు, వెల్లుల్లిని ఇలా బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు బియ్యం పిండి, కొద్దిగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు, 1 స్పూన్ నువ్వులు, మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, అల్లం పేస్ట్, తురిమి పెట్టుకున్న సొరకాయ తురుము, తగినంత ఉప్పు వేసి ఇలా కలుపుకోవాలి. ఒకవేళ వాటర్ కావాల్సి వస్తేనే కొంచెం కొంచెం చూసుకుంటూ కలుపుకోండి. నేనైతే సొరకాయ తురుముతోనే మొత్తం కలిపేశాను అన్నమాట. ఇప్పుడు మందంగా ఉన్న ఒక గిన్నెని తీసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసి పిండిని ఇలా పెట్టేసి ఇలా నేను చూపించిన విధంగా చేసుకుంటూ మధ్య మధ్యలో హోల్స్ కూడా పెట్టేసుకొని ఒక 7-8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ సర్వపిండి రెడీ. తప్పకుండా ట్రై చేయండి.